మొత్తం రాష్ట్రం అంతా నాశనమైంది. ఎవరు ఒక్కసారి ఈయనకి అవకాశం ఇచ్చి బాధపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకోటి చూస్తే మీకు ఒక వీడియో చూపించాలని నిన్నటి నుంచి బాగా సర్క్యులేషన్లో కూడా ఉంది. మన కర్నూలు ఎమ్మెల్యే గారు, మంత్రి గారు టీజీ భరత్ గారు ఏమన్నారు ఒకసారి వినండి. సిఏ రాని, ఎన్ఆర్సీ రాని, ఇంకో ఏ చట్టమైనా రాని, నన్ను అవకాశం ఇవ్వండి, ఒక్కసారి చూడండి, నేను మీతో నిలబడతాను, ఇట్లాంటి నల్ల చట్టాలని ఎదురుగా నిలబడతాను, మీరు నన్ను చూడండి, ఒక అవకాశం ఇస్తే, లేదంటే నాకు ఎమ్మెల్యే పదవి పెద్దది కాదు, నేను రాజీనామా ఇచ్చేస్తాను, ఒకసారి చూడండి అని టీజీ భరత్ గారు ఎలక్షన్ ముందు కర్నూలు ప్రజలకి మాట చెప్పి ఓట్లు తీసుకొని గెలిచి ఈరోజు మంత్రి పదవిలో ఉన్నారు. ఇదే ప్రజలు మీకు ఓటు వేసి గెలిపించిన ప్రజలు ఈరోజు మీరు ఎప్పుడు రాజీనామా ఇస్తారని అడుగుతున్నారు. చూద్దాం మీరు ఎంతవరకు మీ మాట మీద నిలబడతారు, అది కూడా ఇప్పుడు తెలిసిపోతుంది. అలాగనే నాకు బాగా గుర్తుంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, అప్పుడు కూడా ఒకసారి టీడీపీ ప్రభుత్వం పాలనలో మంత్రిగా బషీరుద్దీన్ బాబు ఖాన్ గారు అని ఉన్నారు. అప్పుడు 2 సార్లు ఎమ్మెల్యే అయినారు. ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏతో అలయన్స్ డిక్లేర్ చేసినారు, ఆ రోజు మంత్రి పదవికి అలాగనే ఎమ్మెల్యేకి రాజీనామా చేసిపోయినారు. నేను నా కమ్యూనిటీతో ఉంటాను, ఒక ఎన్డీఏ యాంటీ మైనారిటీసు నేను వాళ్ళ టీంలో నేను ఉండలేనని రాజీనామా చేసుకున్నారు. ఈరోజు మేము అడుగుతున్నాము, 3 ఎమ్మెల్యేలు ఉన్నారు టీడీపీలో, మైనారిటీ ఎమ్మెల్యేస్. నంద్యాలలో ఫరూక్ గారు ఉన్నారు మంత్రిగా, మదన్పల్లిలో షాజహాన్ బాషా గారు ఉన్నారు, ఇంకా గుంటూరులో నాసీర్ గారు ఉన్నారు. మీరు ఎప్పుడు రాజీనామా ఇస్తారు? కనీసం ఒక్కసారైనా ఆలోచించినారా మీ వల్ల ఎంత నష్టపోతున్నారు మొత్తం మైనారిటీ దేశంలో అని?